అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు దండు ఆధ్వర్యంలో మద్దెలపాలెం కూడలి తెలుగు తల్లి విగ్రహం ఆవరణలో తెలుగు తల్లికి నీరాజనం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జీవీఎంసీ పాఠశాల విద్యార్థులు, వండర్ కిడ్స్ పాఠశాల విద్యార్థులు ప్రత్యేకంగా పాల్గొని పాటలు, పద్యాలతో తెలుగు తల్లిని కీర్తించారు. తెలుగు దండు అధ్యక్షుడు పరవస్తు సూరి మాట్లాడుతూ యునెస్కో వారి సూచన మేరకు 2000వ సంవత్సరం నుంచి ప్రపంచ వ్యాప్తంగా మాతృభాషాభిమానులు జరుపుకునే ఏకైక విశ్వవేడుక అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అని కొనియాడారు. మాతృభాష కోసం ప్రాణాలు తృణప్రాయంగా త్యాగం చేసిన బంగ్లాదేశ్ విద్యార్థులకు నివాళులు అర్పిస్తూ ప్రపంచం జరుపుకునే మాతృభాష పరిరక్షణ పండుగ ఇది అని, ఆ స్ఫూర్తితో తెలుగు వారందరూ అమ్మ భాషను కాపాడుకోవడానికి కంకణబద్దులు కావాలని విజ్ఞప్తి చేశారు. తూర్పు పాకిస్తాన్గా ఉన్నటువంటి ఆ బంగ్లాదేశీయుల మీద తమ ఉర్దూ భాషను రుద్దడానికి ప్రయత్నం చేస్తే ఆ బంగ్లాదేశ్ ప్రజలు మా బెంగాలీనే మేము మాట్లాడతాం, మీ ఉర్దూ మాకు అక్కర్లేదు అని పోరాటం చేశారు. ఆ పోరాటం అలా జరుగుతూ 1952వ సంవత్సరము ఫిబ్రవరి 27వ తేదీన ఆ పోరాటంలో ఒక ముగ్గురు విద్యార్థులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. ఆ భాషా వీరుల యొక్క త్యాగానికి గుర్తుగా మనము యునెస్కో వారు ఏం చేశారు అంటే ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రకటించారు. 2000 సంవత్సరం నుండి అంటే ఇప్పుడు 25 సంవత్సరాలుగా మనం ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మాతృభాషల వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వానికి విన్నపం ఏంటి అంటే, అయ్యా ఇప్పటి వరకు ఆంగ్ల భాష నెత్తిన పెట్టుకొని అమ్మ భాష తొక్కేశారు, ఇంతవరకు చాలు, ఇప్పటికైనా మన బిడ్డలకు మన మాతృభాష మన తెలుగు భాషను అందించమని, ప్రాథమిక విద్యలో ఖచ్చితంగా అది ప్రభుత్వ బడైనా పైసల బడైనా సరే ప్రాథమిక విద్య ఖచ్చితంగా తెలుగులోనే జరపాలని, 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రథమ పాఠ్యాంశంగా తెలుగును బోధించేటట్లుగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. రేపు 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. తెలుగు దండు అక్కడే ఒక చాప వేసుకొని ఆ వారం రోజులు అక్కడే కూర్చుందామని ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఒక 30 ఉత్తరాలు పంపించాం, ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. కాబట్టి మనం పోరాట బాట పడదాం, ముందుగా వాళ్ళకి విన్నపాలు తెలియజేద్దాం అని చెప్పి మనం ప్రయత్నం చేస్తున్నాం.